భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండల పరిధిలోని దండుపేట కాలనీ భూముల లంక గ్రామాలను సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత పార్టీ చెర్ల మండల కార్యదర్శి కొండా కౌశిక్ శనివారం సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దండుపేట కాలనీ గ్రామంలో వీధి లైట్లు ఏర్పాటు చేయాలని, దండుపేట కాలనీ ప్రధాన రహదారికి బీటీ రోడ్డు నిర్మించాలని, బీటీ రోడ్డు నిర్మించేంత వరకు గుంతలు ఏర్పడిన రోడ్డుని తాత్కాలికంగా మరమ్మతులు నిర్వహించాలని, దండుపేట గ్రామ ప్రజల పట్ల స్థానిక అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ప్రజా సమస్యల పరిష్కారంకై ఉద్యమిస్తామని హెచ్చరించారు. మా పిల్లలు బడికి పోతా అంటే బురద గుంటలల్ల నడవలేక బురదలల్ల బడి అటు ఇటు తిరుక్కుంటూ వస్తారు. మాకు పాములు ఏంటి, తేళ్ళు ఏంటి, రోడ్లు అసలు పోయట్లేదు. మాకు ఎవరికి చెప్పినా కానీ మాకైతే ఏం పట్టించుకోవట్లేదు. 3 సంవత్సరాల బట్టి లైట్లు కూడా వేయట్లేదు. ఈ రోడ్లు ఎట్లున్నాయి, ఎన్నిసార్లు చెప్పినా కానీ మాకైతే ఏమీ చేయట్లేదు. మేము 35 సంవత్సరాలు ఈ ఊరు కట్టి కాబట్టి ఏమీ అసలు రోడ్డు లేదు, ఏమీ లేదు. ఈ పాములల్ల తేళ్ళ ఈ గుట్టలల్ల మేము ఉంటాను. ఇట్లు కూడా వేయట్లేదు 3 సంవత్సరాల బట్టి. ఎవరికి చెప్పినా కానీ అసలు ఈది లైట్లే చావట్లేదు. మరి వాళ్ళకి ఏమొచ్చిందో ఏంటో. మరి దండిపేట కాలనీ మాది. నా పేరు కొండా కౌశిక్. నేను సిపిఐఎంఎల్ ప్రజాపంత పార్టీ మండల కార్యదర్శిని. ఈరోజు మండలంలో ఉన్నటువంటి భూములంక గ్రామాన్ని కానీ లేదా దండుపేట గ్రామాన్ని కానీ మేము ఈరోజు సందర్శించడం జరిగింది. ఆ సందర్శించిన క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామ ప్రజలందరూ కూడా గత కొన్ని సంవత్సరాల కాలం నుంచి మా రోడ్డు మొత్తం కూడా సర్వనాశనం అయినటువంటి పరిస్థితి ఉంది అని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ఆ సమస్య మీద అనేక సార్లు అధికారుల దిష్టిబొమ్మ దగ్ధాలు చేయడం కానీ, అనేక సార్లు ఇక్కడ ధర్నాలు కానీ, రాస్తారోకాలు కానీ మొత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి మాకు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు తెలియజేస్తా ఉన్నారు. అయితే ఈ సమస్య అసలు పట్టించుకున్న పాపాన ఏ అధికారి కూడా ఇక్కడ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు చెప్తా ఉన్నారు. అధికారులకి నేను ఒకటే విషయాన్ని సూటిగా చెప్తా ఉన్నా. ఈ యొక్క సంబంధిత అధికారులారా, మీకు నేను చెప్పేది ఏంటంటే, రోడ్డు మొత్తం కూడా సర్వనాశనం అవుతా ఉంది. రోడ్డు మొత్తం కూడా ఈ గడిచిపోయినటువంటి కాలం మొత్తం సమ్మర్ గనక ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా గడిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాలం వర్షాకాలం కాబట్టి ఈ వర్షాకాలం మొత్తం కూడా స్కూల్ పిల్లలు కానీ పెద్దలు బతుకుతెరు కోసం కూలి పనికి నాలి పనికి పోయేటటువంటి పరిస్థితిలో ఆ దారి మొత్తం కూడా వర్షం పడి నీరు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే రోడ్డు ఉందో రోడ్డు మొత్తం కూడా 1-2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రోడ్డు మొత్తం కూడా నీరు నిలవైపోయి మొత్తం బురదతో అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంటా ఉంది. కాబట్టి సంబంధిత అధికారులారా, మీకు మేము సూటిగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోడ్డు గనక మొత్తం మీరు మరమ్మతులు చేస్తారా, లేదంటే ఈ రోడ్డు మొత్తం శాంక్షన్ అయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని రోడ్డు పోపిస్తారా మీరు తెలుసుకోవాలా. ఆ రోడ్డు మొత్తం పోసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి కాలినడకకు కానీ ప్రయాణాలకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి మా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల ఖచ్చితంగా ఇదే బాధ్యతను ఐక్యం చేసి ఉద్యమ బాట పడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.